హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ నీ వ్లాగ్. అందరికీ గుడ్ మార్నింగ్, అలాగే హ్యాపీ ఉగాది. మనం పండుగ అనుకుంటాం కానీ ఈ పనుల్లో పండుగ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఇంకా ఫెస్టివల్ అంటే మా మమ్మీ గురించి తెలిసిందే. కిచెన్ నుంచి అసలు బయటికి రాదు. కిచెన్ అంత పని ఉంటుంది కాబట్టి అవి అంత పని ఉంటుంది కాబట్టి కొన్ని నేను కూడా చేద్దామని చెప్పి బయట తుడిచాను, ఇంట్లో కూడా క్లీన్ చేశాను. ఇంకా మాకు కూడా చిన్న చిన్న పనులు చేసింది ఇంట్లోవి. అలాగే బయటికి వెళ్ళి వచ్చింది కొన్ని బంతిపూలు, మామిడాకులు, వేపాకు అవైతే తెచ్చింది. అప్పుడే తెప్పించుకున్నాం అన్నీ మేమైతే. ఇంకా మా డాడీ కడుతున్నాడు. ఇక్కడ మామూలుగా పూజ రూమ్కి బంతిపూలు కట్టాలి, కానీ నాకు పురుగులు అంటే చాలా భయం. దాని నుంచి చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా, అందుకే వద్దని చెప్పాను. మా డాడీ నా కోసం చిన్న బంతిపూలు అటు ఒకటి పెట్టాడు. ఇంకా పూజ అయితే చేసేసాడు. ఇంట్లో కట్టలేదు కదా, బయట అయితే కట్టాము. ఇంకా బయట కూడా పడతాయి, కానీ తప్పదు కదా, బయట కట్టుకోవాలి. ఫెస్టివల్ అంటే పూలు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కట్టుకోవాలి. ఇంకా ఇటువైపు వేపాకు అయితే కింద పడింది. మళ్ళీ నేను పెట్టలేను కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను. కట్టాం బయట. ఇంకా పూజ అయితే చేసేసాడు. ప్రసాదాలకి మేమైతే పోలేలు, ఇక్కడ వాళ్ళు బచ్చాలు అంటారు కదా, అవి ఇంకా వడలు, పులిహోర అన్నం అయితే చేసింది. ప్రసాదం పెట్టేశాము. నైవేద్యం ప్రసాదం ఏదైనా అనొచ్చు కదా. ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఈ ఆరెంజ్ ఫ్రాక్ అయితే వేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే తినేయాలి. ఇక్కడ పులిహోర, ఇంకా మా ఉగాది పచ్చడి మా అక్క చేసింది. సగం కట్ చేసి పెట్టిన మామిడికాయ, పోలేలు తీసుకొని మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. మా మామయ్యకి చాలా ఇష్టం ఇవంటే. ఇంకా ఇదేమో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. దారిలోనే వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది. మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. అక్కడ ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా అక్కకి ఏమో ఆకలిస్తుందంట, అందుకే ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాను తినడానికి. ఇంకేముంది, తిని ఇంటికి వెళ్ళిపోవడమే. బాయ్. ఇలా అయితే అయింది మా పండగ.